అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాలు, వాటి ప్రభావాలు, నివారణలు, గుణాలను పెంచుకోవడం, ఈ చర్యలన్నీ భారతీయ జ్యోతిషంలోనే ఉన్నాయి. మిగిలిన ఏ జ్యోతిషంలోనూ ఈ నివారణ చర్యలు మొదలైనవి ఏం లేవు. ఆ కారణంగా భారతీయులు మహాత్ములుగా ప్రపంచానికి హితకరమైన శాస్త్రములను కనుగొన్నవారిగా నేటికి అగ్రస్థానంలోనే ఉండే స్థితి కొనసాగుతోంది. మన ఆచరణలను మనం సంరక్షించుకుని మన సంస్కృతిని, మన యొక్క ఔన్నత్యాన్ని మరింత పెంచుకుందాం. మీరు ఏ మంత్రాలనైతే చేసి ఉంటారో ఆ చేసిన దాని వలన వచ్చే ఫలితాలను మీ అనుభవాలుగా కింద కామెంట్స్లో రాసినట్లయితే అది ఇతరులకు కూడా ఉత్తేజకరంగా ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీ యొక్క కృషి ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. మీరు కూడా దానివల్ల సత్ఫలితాలనే పొందుతారు. ఇతరులకు మీరు సలహా ఇచ్చినా కూడా వారు అభివృద్ధులను సాధిస్తారు. మీరు శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయడం విషయంలో మీ యొక్క మిత్రులు, శత్రువులు అందరూ కూడా సహకరిస్తారు. ఆ విధంగా మీరు అనుకోని ఖర్చులను కూడా కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ ఖర్చులను మీరు సరైనదా కాదా అని పునః విచారణ చేసి తర్వాత మాత్రమే నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా తాత్కాలిక ఉద్రేకాలకు లోనుబడి కోపాన్ని ప్రదర్శించడం వలన దీర్ఘకాలికమైన ప్రయోజనాలను నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విషయంలో మిక్కిలి జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మాట్లాడే తీరు మీరు ఇతరులను గౌరవించేదిగా, అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది. అందువలన అది ఇబ్బందికారి కాదు. విశేషించి మీరు చేసేటువంటి కృషి ప్రతి పనులను కూడా అనుకూలమైన సత్ఫలితాలు సిద్ధించే అవకాశాలు ఉన్నా కొన్ని పనులు మాత్రమే అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటూ ఉన్నాయి. దానికి కారణం ఏమిటి అంటే మీరు పుణ్యబలాన్ని పెంపొందించుకోనందువలన పుణ్యాన్నంతని కూడా పొందినప్పటికీ కూడా దాని ఫలితాన్ని అనుభవించడానికి తగినటువంటి పుణ్యబలం లేనందువలన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కోపాన్ని తరచుగా పొందడం మంచిది కాదు. ఆ కోపం వలన ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతిని వ్యక్తులు దూరమైనట్లయితే తర్వాత మీరు బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృషికి తగినట్లుగా మీరు చేసేటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ ఖర్చులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. తండ్రి లేదా తత్సంబంధి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ సమస్యలను అధిగమించడం కోసం శ్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. ప్రధానంగా మీరు స్థాన చలన సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రయత్నం చేసినట్లయితే అనుకూలమైన ప్రదేశానికి స్థానచలనం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రం మాత్రం తప్పనిసరి.